యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది మేడం. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్న నా మూవీ కదా, మీరే చెప్పాలి. నేను చెప్తే మేడం బాగుండదు. చెప్తున్న సినిమా చూస్తున్న మాత్రం ఒక ఫీలింగ్ కలిగింది మేడం. చెప్తున్న సినిమా చాలా అంతా బాగుంది, ఒక డిఫరెంట్, ఒక యాక్షన్ కానీ సెంటిమెంట్ కానీ, అంటే మీ యాక్టింగ్ చూస్తున్న మాత్రం చాలా ఇన్స్పైర్ అయిపోవాలి మేడం. అంతా బాగా చేసారు మేడం. ఫస్ట్ సి ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ పుట్స్ హార్డ్ వర్క్ ఇన్ ద ఫిల్మ్. మనం కూడా చాలా హార్డ్ వర్క్ పెట్టాము. కానీ ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఈ టైంకి సస్పెన్స్ అందరికీ నచ్చుతుంది. అండ్ మీరు చూసారు కదా మూవీ, చూసినందుకే మేడం అంతా చెప్తున్నా, అంతా బాగుందని. మూవీలో సస్పెన్స్ అసలు ఎమోషన్స్ ఉన్నది, ఇమోషన్ ఉంది, సస్పెన్స్ ఉంది, ఇమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. ఇది ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. అండ్ సమ్మర్స్ కదా, మళ్ళీ మీరు మంచి పెద్ద స్టార్ హీరోయిన్ అవుతారని నాకు అనిపిస్తుంది మేడం. కావాలే, మీరు కష్టపడితే 100% అవుతారు. ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇది ఈ సినిమా నుంచి కనుక పెద్ద సినిమా స్థాయికి కూడా వెళ్ళాలి మీరు. మన పవన్ కళ్యాణ్ తోటి, ఒక మన మాస్ మహారాజా రవితేజ గారితో అలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన బ్లైండ్ స్పాట్ ఈరోజు రిలీజ్ అయింది థియేటర్స్లో. ప్లీజ్ థియేటర్స్లోకి వెళ్ళండి, చూడండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ పెట్టాం మనం అందరి మూవీలో. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా. సో మీ ఫ్యామిలీస్తో పాటు, మీ ఫ్రెండ్స్తో పాటు థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. నేను చెప్తే బాగోదు, బట్ ఆడియన్స్ అందరూ మీరు చూసి చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది. అదే ఇట్స్ ఎ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అంటే ఎవ్రీ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఓన్లీ థ్రిల్ చేయకుండా మిమ్మల్ని చాలా ఎమోషనల్గా ఖచ్చితంగా టచ్ చేస్తుంది. మీరు హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు యూ ఫీల్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ యూ ఎంటర్. సో ఐ థింక్ యూ విల్ లవ్ ఇట్. ప్లీజ్ జస్ట్ వాచ్ ఇట్. చాలా ఉన్నాయండి, బట్ చెప్తే సస్పెన్స్ కదా, రివీల్ అయిపోతుంది. బట్ యూస్ it is I was awestruck. Asal story finishing and asal suspense, everything was like to the point, and చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ when you finally know the answer you'll be awestruck, and ఆ తర్వాత ఎలా ఎందుకు ఏంటి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ హిస్ వైఫ్, అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండ్ a special moment for me. So do watch. I don't want to say because obviously it is amazing. Asalu can't believe, and I'm super proud. చాలా బాగుందండి అసలు. హీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఆయన లుక్స్ కానీ హీల్ జస్ట్ ఆడియన్స్ కళ్ళతోనే కన్వే చేస్తారు. అండ్ ఇట్స్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ సూపర్. కిల్లింగ్ పర్ఫార్మెన్స్ నాకు హారిక, ఐ మీన్ షీ వాజ్ ఎంత చేసినా షీ వాజ్ టు ద పాయింట్. అసలు చాలా మంచిగా చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అమేజింగ్. శ్రీరామ్ మేడ్ హిస్ బెస్ట్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ సూపర్. ఐ వాంట్ టు సీ మోర్ సచ్ ఫిలిమ్స్. అండ్ ఇంకా అద్దకు మించి ఏం లేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. 5 out of 6 వాచ్ బ్లైండ్ స్పాట్ ఇన్ థియేటర్స్. లేదు, చాలా బాగుంది మూవీ. ప్లీజ్ వాచ్ బ్లైండ్ స్పాట్. యాక్చువల్లీ ద లాస్ట్ థ్రిల్లర్ కోసం అట్లీస్ట్ యూ హ్యావ్ టు వాచ్ ది బ్లైండ్ స్పాట్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ బ్లైండ్ స్పాట్. ఉంది ఆడ బ్లైండ్ స్పాట్ సినిమా ప్రతి యాక్టర్కి, చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా అందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చినాడు సినిమాలో. రెండోది సినిమా చూస్తుందని చెప్పు ఏ 2 సెకండ్లు కూడా బోర్ అనిపించడంలా. ఓహో ఇంకా ఏం జరుగుద్దా అని ఉంది. లాస్ట్ వరకు నాకు తెలిసి ఫలానే వాళ్ళు దీంట్లో మెయిన్ అని చెప్పి అనే దాంట్లో లాస్ట్ వరకు తెలియకుండా ఉండడం అనేది డైరెక్టర్ గొప్పతనం. యాక్టర్స్ కూడా అందరూ సస్పెన్స్ బాగా చేసినారు. చేసిన యాక్టర్లు కూడా చిన్నగా చేయలే, అందరూ జీవించారు. అంత బాగా రవిచంద్ర బాగా సూపర్ ఉంది. రవివర్మ కూడా ఇంకా బాగా నటించాడు అసలు ఆ పోర్షన్కి. లీలీజ్ అయితే ఇంకా అసలు లాస్ట్లో అతను ఫైట్ అయిపోయిన తర్వాత లాస్ట్ సీన్ అయితే అసలు అదరగొట్టినాడు. రొమాన్స్ ఏం పెద్దగా లేవు కానీ లైట్గా లాస్ట్లో ఆ లవ్ స్టోరీ అండ్ బ్యాక్ డ్రాప్ అంతే తప్ప ఇంకేం లేదు పెద్ద. మేము 5, నేనైతే 5లో 4 పైన ఇస్తాను. భయ్య కెమెరా వర్క్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, సౌండ్ కూడా బాగుంది. థియేటర్లో చూస్తే బాగుంటుంది.
ఆయన యాక్టింగ్ సూపర్. నార్మల్గా ఆయనది చెప్పేదేమో ఆయనది ఎప్పుడు బాగానే ఉంటుంది. చాలా అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు కానీ చాలా బాగుంది. అంటే అసలు ప్రతి సీన్కి ఇంకేముంటుంది అనుకున్న ప్రతిసారి టర్న్ అవుతూ ఉంటుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడతో ఇంతే ఉండొచ్చులే, ఇంతే అని మనం ఎక్కడైతే అనుకుంటామో అక్కడి నుంచి లేదు ఇంకా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వెళ్తూ ఉంటుంది. అండ్ కంక్లూజన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అదే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే కూడా సస్పెన్స్ చాలా బాగా హోల్డ్ చేశారు. 5కి 4. మెయిన్ యాక్చువల్గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మంచి స్టాండర్డ్ ఫిల్మ్ లాగా ఉంది. సౌండ్ కూడా చాలా థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది. నచ్చిన సీన్ అంటే ఓపెనింగ్ సీన్ అయితే హైలైట్ అనిపించింది. కంక్లూజన్ కూడా బాగుంది. 5కి 4. బ్లైండ్ స్పాట్ మూవీ చాలా బాగుంది. ట్విస్ట్ మాత్రం సూపరు. రాకేష్ మా ఫ్రెండే, చాలా బాగా తీశాడు. ఫస్ట్ టైం వచ్చాను మూవీకి. సూపర్ ఎక్సలెంట్ బాగుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము లాస్ట్ ఎట్లా ట్విస్ట్ ఇట్లా ఉంటుందా అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయము, కానీ ట్విస్ట్ మాత్రం బాగుంది. మూవీ చాలా సూపర్ ఉంది, అంత బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దాని తర్వాత నేనైతే 4.4, 4.5 ఇట్లా ఇస్తాను. కామెడీ ఏం లేదు, అంత థ్రిల్లర్ లాగానే నడుస్తూ ఉంటుంది. నవీన్ చంద్ర గారిది అయితే చాలా బాగుంది యాక్టింగ్, సూపర్. చాలా బాగుంది. థ్రిల్లర్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, హీరోయిన్ బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది. ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ థ్రిల్లర్, చాలా బాగుంది. సస్పెన్స్ అంతా స్టోరీ చాలా బాగుంది. కంపారిటివ్లీ వచ్చేదాంతో చూస్తే అట్లీస్ట్ గెస్ చేయొచ్చు. ఇందులో అయితే అసలు సస్పెన్స్ అనేది లాస్ట్ వరకు గెస్ చేయలేము మనం. అన్నీ మిక్స్ ఆఫ్ ఆల్, అన్నీ ఫైట్, లవ్ అన్నీ ఉంటాయి దీంట్లో. 5/5. యా, థ్యాంక్ యూ. అన్నీ నచ్చింది, చాలా బాగుంది. అది కూడా సస్పెన్సింగ్గా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. లాస్ట్ వరకు చాలా అసలు అంటే మర్డర్ ఎవరు చేసిన అనేది తెలియదు మనకు. లాస్ట్ 20 minutes వరకు మనకు మర్డర్ చేసిన ఎవరు తెలియదు. చాలా థ్రిల్లింగ్ ఉంది సినిమా. ప్రతి ఒక్కరు నవీన్ చంద్ర గారి యాక్టింగ్ బాగుంది. అసలు లాస్ట్ వరకు అసలు తెలియలేదు మనకు ఎవరు మర్డర్ చేసింది అనేది. తర్వాత హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్, చాలా మంచిగా తీసిండు సినిమా. ఇటువంటి డైరెక్టర్స్ ఇంకా ఇండస్ట్రీలో చాలామంది రావాలి. ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు తీయాలి డైరెక్టర్, అంతే. 3.5. మూవీ చాలా బాగుందండి. మెయిన్గా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనమాట. సో లాస్ట్ వరకు అసలు గెస్ చేయలేము. ఆ క్లూస్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. డైరెక్షన్ కూడా అసలు ఫస్ట్ టైం డైరెక్టర్ అని గెస్ చేయలేరు అసలు. ఎవరైనా చూస్తే చాలా బాగా డైరెక్ట్ చేశారు. అదే లాస్ట్ వరకు కిల్లర్ ఎవరో అసలు గెస్ చేయలేరు. అసలు లాస్ట్లో కూడా ట్విస్ట్ ఉంటుంది అనిపించింది. 5. సూపర్ అండి, చాలా బాగుంది. లాస్ట్ అదే సస్పెన్స్ చాలా బాగుందండి. సూపర్. డైరెక్షన్ సూపర్ అండి. అది సస్పెన్స్ అండి లాస్ట్ వరకు. బాగుంది, మూవీ అంతా బాగుంది. చూడొచ్చు అని చెప్తాను. డైరెక్షన్ బాగుందండి, చాలా బాగుంది. ఓకే. అంటే డైరెక్టర్ ఫస్ట్ టైం లాగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చాలా బాగుంది సినిమా. లాస్ట్ దాకా తెలియదు ఏమవుతుందో. లాస్ట్ దాకా మీకు ట్విస్ట్ చాలా ఎగ్జాక్ట్గా ఉంటుంది. మీరు ఒకరు అనుకుంటారు కానీ అది సస్పెన్స్ లాస్ట్ దాకా చెప్పకూడదు. మీరు సినిమా చూస్తే కానీ తెలియదు మీకు. హీరోయిన్ అయితే చాలా బాగుంది. హీరో అయితే ఎక్స్ట్రాడినరీ ఉండే. లాస్ట్ 5 minutes మీరు ఎక్స్పెక్ట్ అంటే మీరు లాస్ట్ దాకా చూస్తే కానీ సినిమా గురించి ఏం తెలియదు. లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది ఫుల్. పోలీస్ వాడి క్యారెక్టర్ నవీన్ చంద్ర గారు చాలా బాగా చేస్తారు సార్, చాలా బాగా చేస్తారు సార్. బ్యాక్గ్రౌండ్ అందరికీ సేమ్ పర్ఫార్మెన్స్ ఉంది.
చాలా బాగా చేస్తారు. 5/5 మూవీ. మ్యూజిక్ అంటే బీజిఎం బాగుంది, సాంగ్స్ ఏమి ఎక్కువ లేవు. 5 పర్ఫార్మెన్స్ సాంగ్స్ తక్కువే ఉన్నాయి సినిమాలు. బీజిఎం బాగుంది. లాస్ట్లో ఒక పాస్ట్ చూపిస్తారు అండ్ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. చూడొచ్చు సినిమా బాగుంది. సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ. సేపు అసలు అర్థం కాల ఎవరు చేస్తారు ఈ హత్య అని. చాలా బాగుంది. మాకు నచ్చిన పాయింట్ ఏంటంటే అసలు ఆ చిన్న పాప బాధపడుతుంటే అసలు తండ్రి నిజంగా చనిపోయినాడో ఏమో అనుకున్నాము, కానీ లాస్ట్ వరకు తెలియల అసలు హీరోయినే చంపేశాడని చెప్పేసి. చాలా బాగుంది. అందరిని చూడమని చెప్తామండి. బాగా నచ్చింది. పాటలు నచ్చింది, బాగా మ్యూజిక్ నచ్చింది. అడుగడుగున టెన్షన్గా ఉండింది ఏమవుతుందేనని. చాలా బాగా నచ్చింది. చూడలేదండి, అస్సలు చూడలేదు. ఇప్పుడు చూడలేదు ఇలాంటి సినిమా. ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం. మాకు నచ్చిన సీన్ ఏంటంటే అస్సలు హీరోని అందరినీ నమ్మించి లాస్ట్కి తనే హత్య చేస్తాడని ఎవరు ఊహించాల. అది మాత్రం చాలా చాలా అసలు అర్థం కాలేకుండా ట్విస్ట్ బాగుంది. డైరెక్షన్ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏంటండి 5 మార్కులకి 5 మార్కులు ఇస్తామండి. నవీన్ చంద్ర గారు నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ఆయన క్యారెక్టర్ కానీ అసలు ఇన్వాల్వ్మెంట్ కానీ, అంటే ఆ సినిమా తీసిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ కానీ ఒక డిఫరెంట్గా, అంటే మనం ఏ సీన్ చూసినా కూడా ఒక సస్పెన్స్ ఉంటుంది. అసలు ఆ తీసే విధానం కూడా ఒక కొత్తదనంగా తీసుకొచ్చిండు, ఒక డిఫరెంట్గా తీసుకొచ్చిండు. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా, అంటే ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్లో అయినా సెకండ్ హాఫ్ మొత్తం ఒక యాక్షన్లో తీసుకొచ్చి మొత్తం ఒక ఇంట్రెస్టింగ్గా పెట్టిండు. అంటే నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం సస్పెన్స్లో పెట్టిండు. ఇంకోటి హీరోయిన్కి ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. డైరెక్టర్ కూడా బాగా చేసారు. హీరో మాత్రం నిజంగా చెప్తాను నవీనన్న, ఈ సినిమాకి మాత్రం మళ్ళీ 1,00,000 ఎంత ఎంజాయ్ చేసాము సినిమా, మళ్ళీ ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేసామన్నా. సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. ఒక చిన్న సినిమాలకే కాకుండా ఒక పెద్ద సినిమాలకే తీసుకుపోయారు డైరెక్టర్ గారు. అంత బాగా తీసిండు. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా సూపర్ హిట్ చూసాం, అదిరిపోయింది. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. మొత్తం డైరెక్షన్ సూపర్ అండి. డైరెక్షన్ సూపర్, సినిమాటోగ్రఫీ సూపర్, ఆర్ట్ డైరెక్షన్ సూపర్, ఎవ్రీథింగ్ అన్నీ చాలా అద్భుతంగా దాన్ని ఏమంటారు కలిసిపోయినాయి. అండ్ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంది. అలాంటివి ఏం లేదన్నా, చాలా క్లీన్ అండ్ నీట్ ఫిలిం. మంచిగా మలయాళం ఫిలిం చూసినట్టు ఫీల్ వస్తుంది మీకు కూడా. కామెడీ కాదండి, ఇది థ్రిల్లర్ ఫిలిం. థ్రిల్లర్ జానర్స్ లైక్ చేసే వాళ్ళందరూ అందరికి నచ్చింది. అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ ఇది. మీరు ఇక ప్రతి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండ్ ఫ్రేమ్ వరకు మీరు ఆ సస్పెన్స్ ఫీల్ అవుతారు. అండ్ ఆ సినిమాటోగ్రఫీ మీరు మళ్ళీ మీ పీసీ శ్రీరాముడు చూసినంత ఫీల్ వస్తుంది. అంత లో బడ్జెట్లో కూడా అద్భుతంగా అర్థమై ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చండి మూవీ. సౌండ్ డిజైన్ చాలా బాగుంది. సౌండ్ డిజైన్, డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. రాకేష్ బ్రో డైరెక్షన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మేము వర్క్ చేసాం ఫిలింకి. సో యా మేము టీం అండి. ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగుంది. అది చాలా బాగుంది సార్. అంతా బాగా నచ్చింది సార్ లాస్ట్.